మా తోటికోడలు పద్మ తన ఫ్రెండ్స్ తోటి మా గార్డెన్ విజిట్కి వచ్చిందండి. నేను మొదటి భాగంలో మా గ్రౌండ్ ఫ్లోర్లో వేసిన మొక్కలు చూపించానండి. రెండో భాగంలో ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ను, సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ను చూపించానండి. వారందరూ మా గార్డెన్ చూస్తూ చాలా ఎంజాయ్ చేశారు. మళ్ళీ అందరం చిన్నపిల్లల్లాగా హాయిగా ఇక్కడ మా గార్డెన్లో వారందరూ కూడా తూనీగల్లా తిరిగారు. నాకు కూడా చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. ఆడియో డిస్టర్బెన్స్ కొద్దిగా ఉన్నా కానీ వారు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలాగ గార్డెన్లో మొక్కలు చూసుకుంటూ వాటి గురించి కామెంట్స్ చేసుకుంటూ తిరగడం చాలా చాలా సరదాగా అనిపించిందండి. వారి నవ్వులు కబుర్లు మీరు వినండి. డబ్బులతో ఎంతమంది ఉన్న గార్డెనింగ్ చేయొచ్చండి, కానీ రీయూజ్ చేయడము, వేస్ట్ నుంచి మీరు మళ్ళీ వాడడము అవి చాలా బాగున్నాయి. ఐడియాస్ చాలా బాగున్నాయి. అంటే పాట్ అని కానీ, స్టూల్ అని కానీ, ఫ్రిడ్జ్ అని కానీ, పాత గ్యాస్ స్టవ్ అని కానీ చాలా బాగా యూజ్ చేశారు. ఎందుకంటే అండి మనకి ఎక్కువ పెట్టుబడి పెట్టేసి దాని మీద ఎక్కువ వచ్చేయని ఎక్స్పెక్ట్ చేసేసరికి మనం చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఆ లాభం ఎంత వస్తుంది ఈ లెక్కలోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా మనం ఈ మున్సిపాలిటీకి ఎన్ని భారమే కదండి, వాళ్ళన్నీ వచ్చినట్టు కిచెన్ వేస్ట్ పాడేసినా వాళ్ళన్నీ డంపింగ్ యార్డ్కి తీసుకెళ్ళడం, దాన్ని ఏం చేయాలని. అలా కాకుండా మనమే ఎవరి మట్టి వాళ్ళ ఇంట్లో కొంచెం శ్రద్ధ తీసుకున్నాం అనుకోండి, ఇలా గార్డెన్ అన్న పెంచుకోవచ్చు. లేదంటే వాళ్ళకి కూడా మనం నీట్గా ఇస్తే వాళ్ళు కూడా ఏదైనా చేయడానికి. మొత్తానికి మా రీసైక్లింగ్ గార్డెన్ చూడటం కోసం మీ అందరూ రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మా పద్మ ఫ్రెండ్స్ మా గార్డెన్ చూడటానికి రావడం, ఇలా సందడిగా ఎంజాయ్ చేయడం నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది.